ఎవరికోసమో నేను నా భార్యను బాధ పెట్టడం నాకిష్టం లేదు. నీకోసం ఫంక్షన్కి వస్తాను. ఏమైంది వంశీ? బామ్మా, కృష్ణవేణి. మనసు పలికి మౌన గీతం, మమతలులికి స్వాతి ముత్యం. కృష్ణవేణి, కృష్ణవేణి, నువ్వు చాలా అందంగా ఉన్నావు తెలుసా? అవునమ్మా, మహారాణిలా ఉన్నావు. వంశీ, ఏంటి బామ్మా? నువ్వు కృష్ణవేణి పక్కన నిలబడు. ఎందుకు బామ్మా? నువ్వు ముందు నిలబడు వంశీ. అలాగే బామ్మా. అయ్యో, మీ ఇద్దరికి నా దిష్టే తగిలేలా ఉంది. పదండి. ढोला रे ढोला
మాట్లాడుతూ ఉండండి. యా ప్లీజ్. మేడం, మా అక్క అలివేణికి అరవింద్కి పెళ్ళని నా పెళ్లి రిసెప్షన్ లో అనౌన్స్ చేయండి. మా అక్క నా తోడి కోడలు కావాలని అడుగుతున్నాను. ఇదే నేను మిమ్మల్ని అడిగే గిఫ్ట్ మేడం. మీ స్తోమతకి ప్రపంచంలో ఏ కంట్రీకి తీసుకెళ్లినా మీ అబ్బాయికి ట్రీట్మెంట్ చేయించొచ్చు. అతను సైకోనో పిచ్చోడో మాకు తెలీదు. ముందు అతనికి పెళ్లి చేయండి, అప్పటికైనా పిచ్చి కుదురుతుంది. కృష్ణవేణి, లైఫ్లో మొట్టమొదటిసారి క్రిటికల్ పొజిషన్లో నిలబెట్టావు. ఒంట్లో వణుకు పుడుతోంది కృష్ణవేణి. మీ అక్కకి అరవింద్కి పెళ్ళని అనౌన్స్ చేయాలి. ఆ తర్వాత అరవింద్తో పాటు సృజన్ని టోటల్గా నా ఫ్యామిలీని ఒప్పించాలి. ఈ ప్రాసెస్లో మన మధ్య జరిగిన పెళ్లి అగ్రిమెంట్ మొత్తం బయటికి చెప్పాలి. అసలు అంత దూరం వెళ్ళక ముందే అరవింద్ నో అంటే రత్న, సృజన్, కృష్ణవేణి వంశీలు వచ్చారా? ఇంకా రాలేదు రత్న. ఇంకా రాలేదా? ఓకే. రత్న, ఫంక్షన్లోకి ఎంటర్ అయ్యే వరకు కూల్గా ఉన్నావు. సడన్ గా నీ మూడ్ చేంజ్ అయిందేంటి? నో సృజన్, నేను చాలా హ్యాపీ మూడ్ లో ఉన్నాను. కృష్ణవేణి మీనమామ ఫ్యామిలీ వస్తారో రారో అని టెన్షన్ పడుతున్నావు కదా? లిటిల్ బిట్ టెన్షన్ అంతే. రత్న, వాళ్ళు తప్పకుండా వస్తారు. యా, నేను అదే అనుకుంటున్నాను సృజన్. వాళ్ళు తప్పకుండా వస్తారు. కూల్, సరేనా? సృజన్, అరవింద్ ఫోన్ చేశాడా? వాడి గురించి నీకు తెలుసు కదా. మనల్ని థ్రిల్ చేయడానికి వాడు ఏ టైంలో అయినా వస్తాడు, ఎలాగైనా వస్తాడు. వాడి గురించి కూడా నువ్వు టెన్షన్ పడుతున్నావేంటి? అంతా గ్రాండ్గా జరుగుతుంది కదా. వంశీ కృష్ణవేణిల రిసెప్షన్ గ్రాండ్ గా జరుగుతుందో లేక మధ్యలో బ్రేక్ అవుతుందో అంతా అరవింద్ డెసిషన్ మీద డిపెండ్ అయ్యింది సృజన్. రత్న, మళ్ళీ ఆలోచన ఏంటి? ఏం లేదు, మీరు వెళ్ళి గెస్ట్ని రిసీవ్ చేసుకోండి ప్లీజ్. యా. నా కొడుకుని పెళ్లి చేసుకుని నాకిచ్చిన మాటని నువ్వు నిలబెట్టుకున్నావు. ఈ రోజు నీకిచ్చిన మాటను నేను నిలబెట్టుకుంటానో లేదో ఇంకా సేపట్లో తెలిసిపోతుంది కృష్ణవేణి.
జెంటిల్మెన్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీబాడీ. మా వారసుడు శ్రీమంతి యార్లగడ్డ రాజా వంశీకృష్ణ కృష్ణవేణిల మ్యారేజ్ రిసెప్షన్ కొచ్చిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ముందుగా మా వారసుడు వంశీకృష్ణ విషయంలో మీకొక రహస్యం చెప్పాలి. గత 20 ఏళ్లుగా మాకు శ్రీమంతి యార్లగడ్డ రాజా అరవింద్ కృష్ణ ఒక్కడే వారసుడని మీ అందరికీ తెలుసు. కానీ మా వంశీకృష్ణ గురించి ఆల్మోస్ట్ చాలా మందికి తెలీదు. పిచ్చోణ్ణి 20 ఏళ్లుగా తాళతో కట్టిపడేస్తే ఎలా తెలుస్తుంది? మరే వంశీకృష్ణకి చిన్నప్పటి నుంచి ఉన్న హెల్త్ ప్రాబ్లం వల్ల తనకి బయట ప్రపంచం తెలియకుండా పెంచి పెద్ద చేశాం. కొడుకు మతిస్థిమితం లేని మెంటలని చెప్పకుండా స్టైలిష్ గా భలే చెప్తుంది కదా. పిఠాపురం జమీందార్లు ఆవులిస్తే పేగులు లెక్కపెట్టేయగలరు, మీకన్నీ తెలుసు. దోజివీడి జమీందార్లు మీకు తెలీదా ఏంటి? మా అరవింద్ బర్త్డే పార్టీ సందర్భంగా వంశీకృష్ణ గురించి బయట ప్రపంచానికి తెలిసింది. ఆ రోజు మనం పిచ్చోడికి పెళ్లి చెయ్యొద్దు అంటే ఛాలెంజ్ చేసి మరీ చేసింది. పాపం ఆ పెళ్లి కూతురెవరో కాసేపట్లో చూస్తాం కదా. ఆ తర్వాత రీసెంట్ గా వంశీకృష్ణకి పెళ్లి చేశాం. పెళ్లి చాలా సింపుల్ గా జరిగిపోయింది. అసలు ఆ పిచ్చోడిని ఆ అమ్మాయి ఎలా పెళ్లి చేసుకుందో మిరాకిల్ కదా. ఈ పెళ్లి వెనుక ఏదో సీక్రెట్ ఉండే ఉంటుంది. యా యు ఆర్ రైట్. అందుకే ఈరోజు గ్రాండ్ గా పెళ్లి రిసెప్షన్ ఏర్పాటు చేశాం. మా ఆహ్వానాన్ని మన్నించి ఆశీర్వదించడానికొచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. రత్నప్రభ నెల రోజుల్లో అందాల చందమామం తెచ్చి పెళ్లి చేస్తానని చెప్పింది కదా. ఆ చందమామ ఇంకా దిగిరాదే? అదిగో వచ్చేశారు.
జమీందారీ పిల్ల కానట్టుందే. అవునవును, చూస్తుంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అమ్మాయిలా ఉంది. రత్నప్రభ మెంటల్ కొడుక్కి మనలాంటి జమీందారీ అమ్మాయిని ఎందుకిస్తాం? చూసారా రత్నప్రభ తెలివితేటలు? మన జమీందారు సంబంధాలు ఎలాగూ రావని మిడిల్ క్లాస్ అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేసినట్టుంది. యా యు ఆర్ రైట్. ఇంకా మామయ్య వాళ్ళు రాలేదేంటి? వస్తారు కదా.